తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై 7 మెంబర్స్పై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 6 మంది గంజాయి, ముఖ్యంగా గాంజా మరియు మారకద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళహస్తి 2, 1 టౌన్ 2, 2 టౌన్ 2, సూలూరుపేట తడ 1, తిరుచానూరు పోలీస్ స్టేషన్ 1 ఐడెంటిఫై చేసి 6 మందిపై ఫిట్ NDPS యాక్ట్ కింద పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం, తీసుకురావడం, వాటిని వినియోగదారులకు ఇవ్వడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఏది చేసినా, నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్లో పంపడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా వినియోగదారులని ఫస్ట్ టైం మాత్రమే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రెండోసారి వినియోగదారుడిగా దొరికితే వారిపై కూడా కేసెస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలని, గాంజాని పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా ద్వారా ఇటు అనవసరంగా కొంతమంది వ్యక్తులు ప్రలోభాలకి గురి చేసి గాంజాకి అలవాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమాచారం ఏదైనా ఉంటే 112 కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా పోలీస్ వారికి కానీ తెలియజేస్తే తప్పకుండా వారి వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాని డ్రగ్ ఫ్రీ అండ్ గాంజా ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. ఈ మీడియాలో, ఈ ప్రెస్ మీట్లో పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ముఖ్యంగా టోటల్ ఓవరాల్గా కోఆర్డినేట్ చేసిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి, డిఎస్పీ నాయుడుపేట, ఇన్స్పెక్టర్ సూలూరుపేట అండ్ తిరుచానూరు, వీళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐడెంటిఫై చేశాం జిల్లాలో, ఇది ఫస్ట్ టైము. అంటే మొన్న కూడా కొంతమంది గాంజా బాడీలో అఫెన్సెస్, గాంజా మరియు దొంగతనాలు కంబైన్డ్గా ఉన్నారు. ఈసారి ఓన్లీ గాంజా మీదే పెట్టారు. ఓన్లీ డ్రగ్ అంటే ఇక్కడ మనం డ్రగ్స్ అనేది తీసే బ్రాడర్ వర్డ్. ఇక్కడ తిరుపతి జిల్లా అనేది వచ్చేటప్పటికి గాంజా మాత్రమే. సో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గాంజా రిలేటెడే అఫెండర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా తొందరలో మళ్ళీ ఒక 7-8 మందిని కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళని కూడా లోపలికి పంపిస్తారు. గాంజా కేసెస్ కూడా ఇది ట్రాన్సిషన్ ఏరియా అయిపోతుంది. అటు ఒరిస్సా లేదా ఛత్తీస్గఢ్ ఏరియా నుండి గాంజా తీసుకొని వచ్చేటప్పుడు ట్రైన్స్లో తీసుకొచ్చి అటు గూడూరు, ఇటు తిరుపతి, ఎందుకంటే ఎక్కువగా మన ప్రయాణికులు, భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క గుంపులో వీళ్ళు కలిసిపోయి ఇక్కడ దిగి ఇక్కడి నుండి తమిళనాడు, అటు కర్ణాటక ప్రాంతాల నుండి వాళ్ళని రప్పించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడము, లేదా ఇక్కడ దిగి మళ్ళీ ట్రైన్ మారడం, ఇలా జరుగుతుంది ట్రాన్సిషన్ రైడ్. సో దానికి కూడా చాలామంది మా టీమ్స్ కొన్ని కంటిన్యూగా ఎవ్రీడే ట్రైన్ ఎక్కి దిగుతున్నారు, చెక్ చేసుకొని దిగుతున్నారు. సో డాగ్స్ వాడుతున్నాము, నార్కోటిక్స్ డాగ్స్ వాడి రైల్వే స్టేషన్లో వాడుతున్నాం. ముఖ్యంగా ఈ మధ్య అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎక్కువగా కేరళ, కర్ణాటక, తమిళనాడు నుండి ఉన్నారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ కూడా చెప్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.